ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని పప్పుని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇవి దానికి సంబంధించిన పదార్థాలు. కొన్ని పచ్చిమిర్చి, బచ్చల కూర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొత్తిమీర, కొద్దిగా కారం, కొద్దిగా చింతపండు యాడ్ చేసి మిక్స్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకుందాం. కుక్కర్ ఆవిరిపోయే వరకు ఉంచుకొని పప్పుని తీసి ఇప్పుడు రుబ్బుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇలా మెత్తగా పప్పుని రుబ్బుకుందాం. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి పప్పుని. ఇలా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులు తాలింపు పెట్టుకున్నాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొన్ని వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు ఇలా ఎక్కువగా మాడనివ్వకుండా చూసుకోవాలి. తాలింపు మాడితే పప్పు టేస్ట్ బాగుండదు. అందుకే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసుకుందాం. ఇంతే అండి, టేస్టీ బచ్చల కూర పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.